చట్టం గురించి, సెక్షన్ల గురించి, తీర్పుల గురించి ఇప్పుడేం ప్రసంగం చేయను. కానీ ఈ కొత్త చట్టం గౌరవ మంత్రి గారు 14 నెలలుగా శ్రమపడి తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వస్తే మన జీవితం ఏ మారబోతుందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా. చాలా వేదికలలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్తూ వస్తున్నారు, మేము ఒక గొప్ప చట్టాన్ని తయారు చేస్తున్నాము, ఈ చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. ఆ చట్టం తేవటమే కాదు, అందరి భాగస్వామితో చట్టం రావాలి, ఈ చట్టం అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాతే రావాలనే ఉద్దేశంతో 14 నెలల కాలం గడిచినా సరే ఇప్పుడు దేశం ఒక గర్వించదగ్గ చట్టం తీసుకొచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి ఒక్కసారి మనం అందరం కరతాళంతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలుపుకోవాలి తెలంగాణ రైతాంగం తరపున. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం బిడ్డ, మొదటి రోజు నుంచి అధికారం రాకముందు నుంచి కూడా తెలంగాణలో కీలకమైన సమస్య ఏది ఉంటే భూమి సమస్య ఉంది. ధరణి రైతాంగానికి కొత్త చిక్కులు సృష్టించింది. ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక కొత్త సిస్టమ్ పెడితే కొన్ని లక్షల కొత్త సమస్యలు సృష్టించబడ్డాయి. రైతులు కోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి, భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను అధికారానికి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాన్నాడు, ధరణి సంస్కరిస్తాన్నారు. వారి మాట నిలబెట్టుకుంటూ ఈ రోజున ధరణి స్థానంలో ఒక కొత్త భూభారతి పోర్టల్, కొత్త చట్టం వస్తుంది. కాబట్టి మరొక్కసారి మీరందరూ గట్టిగా కరతాళంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది ఈ చట్టం వస్తే 3 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రోజున మనం అందరం కూడా భూమి ఉండి కూడా ధరణికి ఎక్కలేదనో, ధరణికి ఎక్కింది కానీ అలా సర్వే నెంబర్ మిస్ అయింది, ఎకరం ఉంటే అరెకరమే ఎక్కించారు, పట్టాభూమి ప్రభుత్వ భూమి అని రాశారు, ఇట్లా రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే 33 రకాల మాడ్యూల్స్ ధరణిలో ఉన్నాయి. మనం కంప్యూటర్ సెంటర్కి పోవాలి, దరఖాస్తు పెట్టాలి, 1000 రూపాయలు ఫీజు కట్టాలి. ఆ దరఖాస్తు గౌరవ మంత్రి గారు ఛార్జ్ తీసుకునేంతవరకు కూడా జిల్లా కలెక్టర్లకి, సీసీఎల్ గారికి మాత్రమే అధికారం ఉండేది. వారు ఛార్జ్ తీసుకున్న వెంటనే మొట్టమొదటి ఉపశమనం ఏం చేశారంటే ఇవన్నీ జిల్లాకు, రాష్ట్ర స్థాయికి రావాల్సిన పని లేదు, కొన్ని సమస్యలు తహసీల్దారులు, కొన్ని ఆర్డీఓలు, కొన్ని అడిషనల్ కలెక్టర్లు సమస్యలు పరిష్కారం చేయవచ్చని వెసులుబాటు ఇస్తే ఈ మధ్యకాలంలో దాదాపుగా 2 లక్షలకు పైగా, దాదాపు 3 లక్షల పైగా సమస్యలు పరిష్కారం అయినాయి. అయినా కానీ ఇంకా అడ్డంకి ఎక్కడ ఉంటుందంటే, ఏ చట్టం అయితే ధరణిని తీసుకొచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం రాసే రికార్డుల్లో తప్పులుంటే రైతాంగాన్ని కోర్టుకు వెళ్ళమంటుంది ఆ చట్టం. నా పేరు సునీల్ బదులు అనిల్ పడినా నేను కోర్టుకు వెళ్ళాలి, నాకు ఎకరం పొలంలో గుంట తగ్గినా కోర్టుకు వెళ్ళాలి, నా సర్వే నెంబర్ మిస్ అయినా కోర్టుకు వెళ్ళాలి, నా హక్కుల నిర్ధారణకి కోర్టుకు వెళ్ళాలి. కానీ నాకు హక్కు ఉంది, మీరు రికార్డులో తప్పు రాస్తే నేనెందుకు కోర్టుకు వెళ్ళాలనేది ఇంతకాలంగా తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఈ 2 సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు, సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు. గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు, ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన 2 కీలక సెక్షన్స్, సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. ఏం జరుగుతుంది ఈ సెక్షన్ల కింద అంటే, ఈనాటికి భూమి ఉండి ధరణికి రికార్డుకి ఎక్కలేదనో, రికార్డుకి ఎక్కింది కానీ తప్పులున్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ వారే పరిష్కారం చేసి మన చేతికి ఒక ఉత్తర్వులు ఇస్తారు, కాపీ ఇస్తారు. కంప్యూటర్లో పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చట్టం అక్కడితో ఆగొచ్చు. మంత్రి గారు అక్కడితో ఆగకుండా ఏమన్నారంటే, అరే రైతుల సమస్యల పరిష్కారానికి వాళ్ళెందుకు దరఖాస్తులు పెట్టుకోవాలి, వాళ్ళెందుకు 1000 రూపాయలు ఫీజు కట్టాలి, వాళ్ళెందుకు మన కార్యాలయాల చుట్టూ తిరగాలి, అట్లా జరగకుండా ఉండాలి అంటే రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలి, మనమే పోయి దరఖాస్తులు తీసుకోవాలి. ఈ కంప్యూటర్ జంజాటం వద్దు. ఓ 2 పేజీల దరఖాస్తు రాసి నేను రెవెన్యూ అధికారికి ఇస్తే వారు దీనంతా పరిశీలించి పరిష్కారం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి, ఒక ఆదర్శవంతంగా నిలవాలి అంటే ఒక పైలట్ చేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక 3 జిల్లాలలో కూడా ఒక్కొక్క మండలంలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల వారి నిర్ణయం ప్రకారం 30 మండలాలలో పైలట్ జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్రం అంతటా కూడా రైతుల సమస్యల పరిష్కారం జరగబోతుంది ఈ కీలకమైన సెక్షన్ కింద. కాబట్టి తెలంగాణ రైతాంగం అందరి తరపున ఈ సెక్షన్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకునే అవకాశమే కాకుండా రెవెన్యూ శాఖని గ్రామానికి పంపినందుకు రెవెన్యూ మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇది మామూలు మార్పు కాదు. మనం కంప్యూటర్లో పోయి ఎత్తుకునే బదులు కంప్యూటర్లే మన ఊర్లోకి వస్తున్నాయి. మనం అధికారుల దగ్గరికి పోయే బదులు అధికారే మన ఊర్లోకి వస్తున్నారు.
అధికారులు మన ఊళ్ళకి రాక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను, రెవెన్యూ అధికారులు రాక. కాబట్టి ఈ రోజున అంత గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ చట్టం ఒక గొప్ప చట్టంగా నిలిచిపోతుంది. ఇక రెండో అంశం, ఈ రోజున తెలంగాణలో ఇంకో అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే సాదా బైనామాలు. తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాటల మీద భూములు కొనుక్కున్నారు, దున్నుకుంటున్నారు, ఏళ్ల తరబడి ఆధీనంలో ఉన్నాయి. ఇంతకు మునుపు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు. కానీ దాని మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఎందుకు విధించింది అంటే దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ చట్టంలో సెక్షన్ పెట్టుకోలేదు. ఆ సెక్షన్ లేకపోవటం వల్ల మనకి ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలే. గౌరవ మంత్రి గారి చొరవ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదా బైనామాల దరఖాస్తులు అన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేపించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది. 9,24,000 పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అందరికీ కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక గొప్ప విజయం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.